మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం భీమవరం అల్లూరి స్మృతి వనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్దరాసు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో జరిగిన అనేక పోరాటాలకు సంబంధించి స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారన్నారు. ఒక మహనీయుడు, అది మన ప్రాంతానికి చెందిన ప్రపంచ ఖ్యాతిని గడించినటువంటి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇటీవల మన భీమవరంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహావిష్కరణ ద్వారా ప్రపంచ స్థాయిలో ఆ రోజు భారతదేశంలో మరొక గొప్ప నాయకుడిని పరిచయం చేసిన పరిస్థితి కలిగిందన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ, అల్లూరి మనందరికీ ఒక ఆదర్శమన్నారు. కొంతమంది మనుషులు ఈ సమాజంలో పుట్టి మరణించినప్పటికీ కూడా బతికి ఉంటారని, దానికి అల్లూరి సీతారామరాజు నిదర్శనమన్నారు. ఇటువంటి మహానుభావుల ఆదర్శాలను మన సమాజం మరి యువత స్ఫూర్తి పొందాలన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. 1897 జూలై 4న జన్మించిన అల్లూరి కేవలం 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామరాజు ప్రజల్లో చైతన్యం నింపి వారికి ధైర్య సాహసాల్ని కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అన్నారు. వీరు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరవలేందన్నారు. పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వారి పోరాట పటిమతో బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు. ధైర్య సాహసాలు, దేశభక్తితో వారి ప్రాణాలు తృణప్రాయంగా ఇచ్చారన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారని కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాసు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, గాదిరాజు సుబ్బరాజు, చెరుకోడ రంగసాయి తెలిపారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీతారామరాజు గారు జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు భారత్ మాతా కీ మాతరం 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 ఇక్కడికి వచ్చారు ఏమీ సార్ నెక్స్ట్ పెట్టండి సుబ్బారావు గారు పంపించగలిగారు తెలుగు జాతి భారతావనికి పూర్తిదాయకంగా జయంతి అల్లూరి గారిది. అయితే ఈవేళ మనం ఈ స్మృతిమానం ఏదైతే ఉన్నదో అది 22 జూలై 4 నాడు రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి దేశంలోనే అతి పెద్దదైనటువంటి 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని సాక్షాత్తు దేశ ప్రధాని భీమవరం వచ్చి ప్రాంతానికి దాన్ని ఆవిష్కరించడం అనేది ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరూ కూడా గర్వించదగాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి మాత్రమే అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం గురించి ఆయన చేసినటువంటి త్యాగాల గురించి తెలుసు. దేశంలో మిగతా రాష్ట్రాలకు మిగతా ప్రాంతాలకు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం గురించి ఆయన చేసినటువంటి పోరాటం గురించి అవగాహన లేనటువంటి పరిస్థితి. అయితే ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో అప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు కిషన్ రెడ్డి గారి యొక్క చొరవతో అల్లూరి అనేటువంటి ఒక విప్లవ యోధుడి యొక్క పోరాటం దేశ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అల్లూరిని గుర్తించి ఆయనకి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. అంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ కారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అల్లూరి స్ఫూర్తి మనందరూ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి దేశంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఏతున్నాయో పరిస్థితులు ఏతున్నాయో అవగాహన చేసుకుని ఏదైతే తల్లి భారతి భర్తమాతని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి సంఖ్యల నుండి విడిపించాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజుల్లో చేసి యావత్ జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అడవుల్లోకి వెళ్లారు, గిరిజనులతో కలిసి తిరిగారు, గిరిజనుల్ని చైతన్యపరిచారు, గిరిజనుల యొక్క అలవాట్లు ఏతున్నాయో చెడు అలవాట్లకు దూరం చేశారు, మద్యానికి మత్తుపానీయాలకి దూరం చేశారు. ఒక గరిల్లా యుద్ధ పోరాట టీముని సమకూర్చుకుని ఏదైతే అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాన్ని కేవలం వెల్లంబులతో గడగడలాంచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని మనం పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి బ్రిటిష్ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని తెచ్చుకుని అదే ఆయుధాలని అదే బ్రిటిష్ వారి మీద ప్రయోగించినటువంటి
పోరాట యోధుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని మనకు కూడా తెలుసు. అయితే ఇటువంటి పెద్దల యొక్క జయంతి చేసుకునేటువంటి సందర్భంలో మనందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన, జయంతులు వర్ధంతులు చేసినంత మాత్రాన అల్లూరికి మనందరూ కూడా నివాళులు అర్పించినట్టు కాదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా గ్రహించారు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదవాలి, దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగాల గురించి తెలుసుకోవాలి. కేవలం 26 సంవత్సరాల వయసులో ఆయన బ్రిటిష్ వారితో చంపివేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే దేశం కోసం, తల్లి భారతి కోసం, మాతృభూమి కోసం అవసరమైనటువంటి సందర్భాల్లో మనం ఏ త్యాగానికన్నా సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అవగాహన చేసుకోవాలని విద్యార్థులను కోరుతా ఉన్నాం. అల్లూరి స్మృతివనం యొక్క నిర్వహణ కమిటీ ఏదైతే ఉందో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ఈ స్మృతివనాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది దీన్ని విద్యార్థులందరూ కూడా అందుబాటులో ఉంచాలి. ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా, అనేక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థులకి ఇటువంటి స్మృతివనాన్ని చూసినప్పుడు వారి యొక్క జీవితం గురించి తెలుసుకునేందుకు ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేయించి, అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి కలిగించాలనే ప్రయత్నం ఇవాళ ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ చేస్తూ ఉన్నది. మరి ఇవాళ 129వ జయంతి సందర్భంగా కూడా విద్యార్థులకి వ్యాసరచన పోటీలు పెట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మీద అంటే అవగాహన కల్పించడం కోసం, అలాగే నవభారతంలో విద్యార్థుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో అనేటువంటి అంశాల మీద వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించి ఇవాళ విద్యార్థులకి మరి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ దాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథరాజు గారి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ స్క్రీన్ని ఒక పక్క ఒకటి అటాచ్ చేసుకోవచ్చు, పైన ఒక 2 చేసి ఒక మంచి డిజిటల్ స్క్రీన్ అల్లూరి సీతారామరాజు గారి ఈ ప్రాంగణం ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్గా చేసి అల్లూరి సీతారామరాజు గారి చిత్రమే కాదు ఇంకా స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తినిచ్చే చక్కని సినిమాలు కానీ డాక్యుమెంటరీస్ కానీ ఎన్నో ఉన్నాయి. జిల్లాలోని విద్యార్థులకి వాటిలన్నిటిని స్ఫూర్తిదాయకంగా ప్రదర్శనలు మనం ఏర్పాటు చేసి వారిలో ఒక స్ఫూర్తి నింపడానికి, ఒక దేశభక్తి భావం ఉండటానికి ఈ ప్రాంగణం చక్కటి ఉత్ప్రేరకంగా ఉంటుంది అని చెప్పి విశ్వనాథరాజు గారి సహకారంతో ఈ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తినిచ్చే ప్రాంగణంగా మనం మలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రేపు వచ్చే జయంతి నాటికి మనం ఇక్కడ దీన్ని మరింత అభివృద్ధి చెందిన ప్రాంగణంగా చూసుకుందాం. ఇక్కడ ఉన్న మూవనల జెండా రూప శిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి జన్మదినం కూడా జూలై 4 కావటం. స్వతంత్ర సమరయోధుడు, మన్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారు మన ప్రాంతంలో మొగళ్ళలో జన్మించి చిన్న వయసులోనే దేశం కోసం ఆలోచన చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. 26 సంవత్సరాలకే దేశం కోసం బలిదానం చేసిన మహోన్నత వ్యక్తి వారు. బ్రిటిష్ వారిని గజగజలాడించి ఈ రాష్ట్రం, ఈ దేశం ఎవరికే బానిస కాదు అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారి త్యాగ నిరతని 129 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం గుర్తుంచుకొని చేసుకుంటున్నామంటే వారు చేసిన త్యాగాలు అటువంటివి. ఆ మహనీయుని నిరంతరం ఇక్కడ స్మరించుకుంటూ, వారి సేవ చేసుకుంటూ, వారి ఆశయ బాటలో నడుస్తామని చెప్పి నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆనంద ఫౌండేషన్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం, ఈ ప్రెమిసెస్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడానికి వారికి ముందు రావడం, దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం ఆనంద ఫౌండేషన్ విశ్వనాథ్ ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు వారందరూ కూడా విప్లవ స్ఫూర్తిని అల్లూరి సీతారామరాజు గారు ప్రజలకి, జాతికి, గిరిజన ప్రజలకి చేసిన సేవలు, ఆ స్ఫూర్తితోటి వారంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి లాగా రెడీ అయ్యి ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా వారి యొక్క చేసిన త్యాగానికి ఘన నివాళి అర్పిస్తూ వారి యొక్క బాటలో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున మరి ఆయన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కంటే అందరికీ తెలిసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా యువతకి ఈ రోజున పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంటని తెలుసుకునే విధంగా కూడా వీళ్ళ డిజిటల్ ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా సంతోషం. ఇప్పుడున్న సొసైటీ, సమాజంలో ఇలాంటి నాయకులు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా అభినందనీయం.
సెలబ్రేట్ చేస్తున్నాము. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్ పెట్టుకొని మనం ముందుకైతే థీమ్ ఏదైనా అవ్వచ్చు. హానరబుల్ సీఎం గారు స్వచ్ఛంద మీద కానీ, సిఎస్ఆర్ మీద కానీ, P4 మీద కానీ ఇలా రకరకాల ఆంధ్రరాజు ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు యొక్క 129వ జయంతి సందర్భంలో భీమవరం పట్టణంలో మరి ఒక డిజిటల్ స్క్రీన్ ని ఇనాగ్రేట్ చేయాలని మేడం గారిని అలాగే టిప్ గారిని కోవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ డిజిటల్ స్క్రీన్ సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రలో ప్రముఖుల యొక్క స్వతంత్ర సమర యొక్క జీవితం కూడా దాంట్లో ప్లే చేయడం జరుగుతుంది. ప్రజలందరూ డిజిటల్ స్క్రీన్ ని ఉపయోగించారు. డిజిటల్ స్క్రీన్ అల్లూరి చరిత్ర, జాతీయ గీతాలు అన్ని కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మేడం గారి సూచనల మేరకు ఆనంద ఫౌండేషన్ వారు ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది.